సో ఎస్టర్డే క్లాస్లో ఓన్లీ నావ్ బార్ అండ్ స్టార్టింగ్లో ఉండే సోషల్ ఐకాన్స్ వరకు మనం చూసాం. ఒక నావ్ బార్ అండ్ సోషల్ ఐకాన్స్ వరకు మనం చూసాం. నెక్స్ట్ మనకు ఇక్కడ ఏముంది అంటే మనకి ఒకసారి టెంప్లెట్ కూడా ఓపెన్ చేద్దాం. మనకి ఈ కాన్సెప్ట్ మనం 2 వేస్లో చేసుకోవచ్చు. మనం ఒకటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చే ప్రాసెస్లో ఒకటి చేసుకోవచ్చు. లేదనుకుంటే మనకి రిలేటివ్ మెథడ్ అండ్ అబ్జల్యూట్ యూస్ చేసుకొని మనం దీన్ని చేయొచ్చు అనమాట. ఒకసారి చూద్దాం. మనం రిలేటివ్ అబ్జల్యూట్ తీసుకొని నేను రిలేటివ్ అబ్జల్యూట్ చేసుకొని చేస్తాను అనమాట. నేను ఇక్కడ బ్యానర్ స్టార్ట్ అని పెట్టుకోండి. అర్థం కాలేదు. పాత్ స్లైడ్ చూపిస్తుందా? ఒక్కసారి ఎగ్జిట్ వేసి మళ్ళీ ఎగ్జిట్ అవుతాను చూడండి. ఇప్పుడు ఓకేనా? కోడ్ కనిపిస్తుందా? ఇప్పుడు ఓకేనా? కోడ్ కనిపిస్తుందా? ఓకే. సో ఇక్కడ మనం బ్యానర్ గురించి రాస్తున్నాం కాబట్టి బ్యానర్ స్టార్ట్ అని పెట్టండి. బ్యానర్ స్టార్ట్ అంటే మనకు అర్థం అవ్వాలన్నమాట. అది ఏం రాస్తున్నాం, ఏ స్ట్రక్చర్ గురించి మనం రాస్తున్నాం అనేసి. బ్యానర్ స్టార్ట్. ఈ బ్యానర్ ఇమేజ్ లో మనం చేసేటప్పుడు సెక్షన్ అనేది స్టార్ట్ చేయండి ఎప్పుడైనా సరే. ఇంకా సెక్షన్ చెప్పండి. అంటే అర్థం కావట్లేదు. సర్వీసెస్ కింద ఒక 5 కాలమ్స్. ఓకే. దాని డ్రాప్ డౌన్ ఇక్కడే రాయాలి. మనం ఇక్కడే దీంట్లోనే రాసుకోవాలి. ఏదైనా సరే మనకు డ్రాప్ డౌన్ రావాలంటే దాని పేరెంట్ లోపలే స్ట్రక్చర్ని మనం డిజైన్ చేసుకోవాలి. దీని లోపల స్ట్రక్చర్ని మీరు డిజైన్ చేయాలి. నేను స్పాన్ ఎలాగ ఇది ఇచ్చాను, ఇది స్పాన్ అనుకోండి. ఈ స్పాన్కి మీరు డ్రాప్ డౌన్ అనేసి ఇక్కడ పెట్టుకోవాలి. దాంట్లో డ్రాప్ డౌన్ మెనూ ఉంది కదా, ఈ డ్రాప్ డౌన్ మెనూ స్ట్రక్చర్ ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఆ కోడ్ తీసుకొని వచ్చి ఇక్కడ మీరు ఎక్స్టర్నల్లో మీరు పెట్టారు అనేసి అనుకుంటే నేను ఏదైతే కోడ్ ఇచ్చానో అది మీకు నార్మల్గా కొద్దిగా లెఫ్ట్గో కొద్దిగా రైట్గో ఉంటుంది అనమాట. మనకు పొజిషన్ అబ్జల్యూట్ యూజ్ చేస్తుంటాం. పొజిషన్ అబ్జల్యూట్ యూజ్ చేస్తే మనకు లెఫ్ట్ నుంచి ఎంతలో మన డిస్ప్లే అవ్వాలి, రైట్ నుంచి ఎంతలో డిస్ప్లే అవ్వాలి అనేసి మళ్ళీ ఆ వాల్యూస్ మనం ఇక్కడ ప్రింట్ చేసుకోవాలన్నమాట. మనం ఇన్ కేస్ మీరు ట్రై చేయండి. ఇన్ కేస్ రాకపోతే నేను హెల్ప్ చేస్తాను అన్నమాట మీకు. ఓకేనా? సో ఇక్కడ రాయాలి మీరు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎల్ఐలో వచ్చేసి మనకి ఇక్కడ పేరెంట్ అనమాట. ఇది దీన్ని హోవర్ చేసినప్పుడు మనము డ్రాప్ డౌన్ రావాలి. డ్రాప్ డౌన్ రావాలంటే ఒక పేరెంట్ లోపలే డ్రాప్ డౌన్ మెనూని వచ్చేసి అలైన్మెంట్ చేసుకోవాలి. ఏదైనా హోవర్ ఎఫెక్ట్ జరిగినప్పుడు మనకి ఏదైనా సరే మనం రావాలి అనేసి అనుకుంటే విత్ ఇన్ ది పేరెంట్ లోపలే మనకు ఆ డ్రాప్ డౌన్ అనే స్ట్రక్చర్ మనకు ఉండాలన్నమాట. ఇక్కడ సెక్షన్ ఐడి వచ్చేసి బ్యానర్ అని పెడుతున్నాను. ఈ బ్యానర్ లోపల మనకి ఎలా ఉండాలనేసి ఇప్పుడు డిసైడ్ చేయండి. ఈ బ్యానర్ లోపల నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక డివ్ తీసుకుంటున్నాను. ఏదో ఒక క్లాస్ నేను తీసుకుంటాను. దీని లోపల మనకి ఏముండాలి అంటే మనకి ఇక్కడ సపోజ్ మనం పొజిషన్ అనేది క్లాస్ నేమ్ తీసుకుంటాం, లేకపోతే పేరెంట్ అని తీసుకున్నాం. మనకేముంది, పేరెంట్ అని తీసుకుంటున్నాం. ఈ పేరెంట్ లోపల మనకి ఏముండాలి, ఇమేజ్ ఉండాలి అండ్ దానికి సంబంధించిన కంటెంట్ కూడా మనకు ఉండాలి. ఇమేజ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు అండ్ దానికి సంబంధించిన కంటెంట్ వచ్చేసి ఒక డివ్లో ఇస్తున్నాను. ఈ డివ్లో మనకి ఏమేమి ఉంది ఒకసారి చూద్దాం. మనం ఈ స్ట్రక్చర్ని ఇలా డిజైన్ చేసుకోవాలి. చూడండి, ఈ మొత్తం ఓవరాల్ పేరెంట్ని నేమ్ చేసుకుంటా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓవరాల్ పేరెంట్ని ఏమంటున్నా, సెక్షన్ అంటున్నా. దీంట్లో ఉండే కంటెంట్ ఇదంతే. ఈ మొత్తాన్ని మళ్ళీ ఇంకో డివ్ తీసుకుంటా. ఈ సెక్షన్ లోపల ఇంకో డివ్ తీసుకుంటున్నాను. ఈ మొత్తానికి నేను ఏమన్నానంటే పేరెంట్ అని చెప్పాను. ఈ పేరెంట్ లోపల ఇమేజ్ తీసుకుంటున్నా అండ్ డివ్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఈ పేరెంట్ లోపల మనకి ఏముంది,
కంటెంట్ ఉంది మనకి. ఈ కంటెంట్ మొత్తాన్ని ఒక డివ్ ట్యాగ్‌లో నేను తీసుకున్నాననమాట. ఆ డివ్ ట్యాగ్‌లో వచ్చేసి నేను ఏదైనా సరే క్లాస్ వచ్చేసి బ్యానర్ కంటెంట్ అని పెట్టుకుందాం మనం. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా బ్యానర్ కంటెంట్ అనమాట. ఇక్కడ ఎలా ఉందో అది డిజైన్ చేయండి. హెచ్1 అండ్ ఒక పీ ట్యాగ్. హెచ్1 పీ ట్యాగ్‌లోనే మనకు ఉన్నట్టుంది కదా మనకిక్కడ. హెచ్1 వచ్చి అండ్ పీ ట్యాగ్ ఒకటి, ఇంకోటి రీడ్ మోర్ అనేసి ఏదో ఉంది. ఇక్కడ బటన్ పెడతాను కావాలంటే. అంటే మీకు అలైన్మెంట్ నీట్‌గా అవ్వడానికి బటన్ పెట్టాను. రీడ్ మోర్ అని పెట్టేసి కొన్ని యారోస్ ఇచ్చాను ఇక్కడ. నాకు అవి రాసుకోవడం కష్టం కాబట్టి నిన్న ఎవరు శ్రీకర చేసింది. నిన్న ఎవరిది ప్రాజెక్ట్ నేను చూస్తానది గణేష్. ఓకే. ఆ ప్రాజెక్ట్‌లో ఉండే కంటెంట్ నేను కాపీ పేస్ట్ చేస్తాను. సో మేక్ ష్యూర్ యువర్ డ్రీమ్స్ ట్రూ. హెచ్1 హెచ్2లో ఇచ్చారు. సో నేను హెచ్1లో ఇస్తాను. మనకు కావాలంటే మనం అలైన్మెంట్ చేద్దాం. అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్‌లో ఉండి కంటెంట్ వచ్చేసి అంటే ఇలా కంటెంట్ ఉందంటే మాకు ఫాస్ట్‌గా అయిపోద్దనమాట. కంటెంట్ మళ్ళీ మొత్తం అంతా రాయాలి అనేసి అనుకుంటే కొద్దిగా లేట్ అవుతది. అందుకే కాపీ పేస్ట్ చేస్తున్నాను. చూద్దాం ఒకసారి. చూడండి ఇలా వచ్చింది. ఇమేజ్ ఏదైనా సరే మనకు ఇమేజ్ ఒక మంచిదిగా ఉండే ఇమేజ్ నేను ఇస్తాను. ఒక మంచి ఇమేజ్ కావాలంటే మన దగ్గర ఫైల్‌లో ఉంటాయి కదా మనకి. ఇమేజెస్‌లో ఇమేజ్ ఇద్దాం. ఇమేజ్ ఇద్దాం మనకి బ్యానర్ ఇమేజ్ లాగా అది ఇమేజ్‌కి 1 డాట్ ఏం ఫైల్ జేపీజీ ఫైల్. ఇక్కడ వచ్చేసి నేను ఏమి ఇస్తున్నా అంటే 1 డాట్ జేపీజీ ఇక్కడ మనకి ఇమేజెస్‌లో ఉంది మనకి. images/1 డాట్ జేపీజీ ఇక్కడ విత్ 100% స్టైల్ ట్యాగ్‌లో మనకి రాయాలి కదా. సరేలేండి. నేను ఇక్కడ స్టైల్ ట్యాగ్‌లో నేను రాస్తాను. ఎందుకంటే ఎవ్రీ టైమ్ మనం మార్చుకోవాలి కాబట్టి ఇట్లా మార్చుకోకుండా ఐడీ బ్యానర్‌లో స్టైల్స్ రాస్తాను ఇక్కడ. వచ్చేసి బ్యానర్ ఇమేజ్ సంబంధించినది. బ్యానర్ సెక్షన్. ఇక్కడ ఐడీ అనమాట మనకి. ఐడీ అనేది ఈయనకే కదా మనకు ఉండేది. బ్యానర్‌లో ఉండే ఐఎన్‌జీఎన్స్ డైరెక్ట్‌గా మీరు రాసేయచ్చు అనమాట. ఎందుకంటే ఐడీ బ్యానర్ అనేది మళ్ళీ ఇంకో చోట ఇక్కడ వాడరు మీరు. విడ్త్ వచ్చేసి నేను 100% ఇస్తున్నా. అండ్ హైట్ 60 VH అనేసి ఇస్తున్నా. కావాలంటే 80 VH. అది ఎందుకోసం అనేసి నేను చెప్తాను. వ్యూ హైట్ అనమాట. ఒక్కొక్కటి మనకి ఏం చేసుకుంటారంటే 80 VH అంటే 80% అనేసి మీనింగ్ అనమాట. దాని మీనింగ్ 1 VH ఈక్వల్ టు 1% లాగా ట్రీట్ చేస్తుంది అనమాట అది. చూడండి 80 VH ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా ఉందా మనకి. ఇప్పుడు ఈ కంటెంట్ మొత్తం మనకి ఇమేజ్ మీదకి మనకు రావాలన్నమాట. ఇమేజ్ మీదకి మనకు రావాలి అంటే మనకి ఇక్కడ బ్యానర్‌లో ఉండే పేరెంట్‌కి సేమ్ పేరెంట్‌ని యూజ్ ఇది ఐడీని యూజ్ చేయండి. ఆ ఐడీని యూజ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు రాయండి. బ్యానర్‌లో ఉండే డాట్ పేరెంట్‌కి మీరు రాస్తున్నారు స్టైల్స్. ఏం రాయాలి మనకి పొజిషన్ రిలేటివ్ తీసుకోవాలి. ఇంకా దాంట్లో ఉండే కంటెంట్ బ్యానర్ కంటెంట్ ఉంది కదా. ఈ బ్యానర్ కంటెంట్‌కి మన పొజిషన్ అబ్సల్యూట్ చేసుకొని టాప్ నుంచి ఎంత అండ్ రైట్ నుంచి ఎంత అనేసి మనం తీసుకోవాలన్నమాట. బ్యానర్ కంటెంట్ క్లాస్ ఇది. బ్యానర్‌లో ఉండే డాట్ కంటెంట్‌కి వచ్చేసి నేను ఏమి ఇస్తున్నా అంటే పొజిషన్ అబ్సల్యూట్ టాప్ 50% ఇస్తున్నా. లెఫ్ట్ 50% ఇస్తున్నా. అండ్ రైట్ వదిలే ఫస్ట్ టాప్ 50% లెఫ్ట్ 50% ఇస్తాను. ఒకసారి చూద్దాం మనకి ఎక్కడికి వస్తుంది అనేసి. చూడండి ఇక్కడికి వచ్చింది. మనకి ఇది ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోకి రావాలంటే మనకి ఇక్కడ ఇంకోటి వాడతాం. ట్రాన్స్లేట్. ఈ ట్రాన్స్లేట్ ఏంటంటే ఉండండి. ట్రాన్స్ఫార్మ్ అనమాట. ట్రాన్స్లేట్. ట్రాన్స్లేట్ ఏంటంటే మనకి నార్మల్‌గా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్‌లో మనకి ఎంత మనకి స్లైడ్ జరగాలి అనేసి 50% అంటే 50% అనేసి స్లైడ్ ఇస్తుందన్నమాట ఇది.
వీటి గురించి మనకు ఆల్రెడీ ఇంకో CSS3 టాపిక్స్లో మనకు వస్తామట. ఎగ్జాక్ట్ సెంటర్ లెక్ చేసుకోవాలి అంటే చూడండి ఇక్కడ మనకి కొద్దిగా కిందికి వచ్చింది మనకి టాప్ 50%, లెఫ్ట్ 50%, రైట్ 50%. రైట్ 50% మనకు రాదు. టాప్ నుంచి ఒక 40% ఇద్దాం, ఎందుకంటే మనం ఆల్రెడీ 80 VHA మనం ఇచ్చింది, 100% ఇవ్వలేదు మనము, అందుకోసం 40% వేస్తే కొద్దిగా పైకి వస్తుంది. సో ఇప్పుడు వీటిని నీట్గా అలైన్మెంట్ చేద్దామా. ఎగ్జాక్ట్ సెంటర్లోకి రావాలంటే నేను అలా చేసాను అనమాట అంతే. ఇప్పుడు బ్యానర్లో ఉండే H1కి నేను ఇస్తాను. ఇంకా ఫాంట్ సైజ్ ఎక్కువ కావాలంటే ఫాంట్ సైజ్ అనేసి ఇవ్వండి. ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 30-35 పిక్సెల్ అనేసి 1 మీటర్ అండి చెప్పు. సారీ అండి, ఒక 35 పిక్సెల్ అనేసి నేను ఇస్తాను ఫాంట్ సైజ్. కొద్దిగా సరిపోయిందంటే సరిపోయింది, లేదంటే కలర్ ఇంకోటి ఇద్దాం, కలర్ రెడ్. దానికి సరిపోయేది మనకి ఇవ్వాలన్నమాట మనకి, ఓకేనా. దానికి ఏ కలర్ అయితే మ్యాచ్ అవుతుందో ఆ కలర్ని మ్యాచ్ చేసి మనకి ఇవ్వండి. లేదు అనుకుంటే దానికి బ్యాక్గ్రౌండ్కి వచ్చేసి వేరే కలర్, ఇప్పుడు చూడండి కంటెంట్ ఉంది కదా మనకి, బ్యాక్గ్రౌండ్కి వేరే కలర్ ఇస్తాం. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనం వైట్ కలర్, వైట్ పెట్టుకోండి. నార్మల్గా ట్రాన్స్పరెంట్ కలర్ ఇద్దాం మనం. RGBAలో వచ్చేసి మనకి 0.2 ఇద్దాం. దానికంటే ఒక బ్యాక్గ్రౌండ్, దానికి కొద్ది ప్యాడింగ్ ఇస్తాను, ప్యాడింగ్ 20 పిక్సెల్. చూడండి కొద్ది లైట్ కలర్ మనకు వచ్చింది, ఇంకొద్దిగా 40% బదులు 30-20% ఇద్దాం మనం. దానికి సరిపోయి ఇది మళ్ళీ కావాలంటే మీకు చెప్తాను అండి, ఇది తీసేస్తున్నాను. ఎగ్జాక్ట్ సెంటర్కి రావడానికి అది వాడతాం. అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేసి ఇంత కావాలంటే ఒక 15% ఇద్దాం, లెఫ్ట్ సైడ్ నుంచి, టాప్ నుంచి 20. అండ్ ఇంకా కొద్దిగా లైట్ ఇంకా బాగుండాలి అనేసి అనుకుంటే 0.5 ఇస్తున్నాను. అంటే కొద్దిగా స్టైలింగ్గా మనం ఇవ్వాలనుకుంటే ఇట్లా స్టైలింగ్గా మనం ఇచ్చుకుంటూ ఉంటాం. టాప్ నుంచి ఒక 30% అండ్ 10% లెఫ్ట్ నుంచి ఇద్దాం. సో ఇలా ఇంకా కొద్ది ప్యాడింగ్ వచ్చేసి ఇంకా కొద్ది ఎక్కువ ఇద్దాం అనేసి అనుకుంటే ప్యాడింగ్ వచ్చేసి ఇంకో 30 పిక్సెల్ ఇచ్చామనుకుంటే లోపల కల్లా ఇలా అలైన్మెంట్ అవుతుంది మనకి. ఇప్పుడు ఈ కలర్, టెక్స్ట్ కలర్ వచ్చేసి ఇక్కడ ఇవ్వచ్చు మనం. కలర్ వచ్చేసి వైట్ అనేసి ఇస్తున్నాం.
ఆ వైట్ నీట్గా ఉంది అంటే నీట్గా, లేకపోతే వేరే కలర్ ఇచ్చుకోవచ్చు మనం. ఇందులో సో బటన్ వచ్చేసి నార్మల్ బటన్ కూడా మీరు రాయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి నేను పారాగ్రాఫ్కి పి అనే ట్యాగ్ పెడుతున్నాను. పి అనే ట్యాగ్ వచ్చేసి ఇక కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువగానే టెక్స్ట్ టైం మనం పెట్టుకోవచ్చు. పారాగ్రాఫ్కి ఫాంట్ సైజు 20 పిక్సెల్. ఇలా 20 పిక్సెల్. ఇంకా బటన్ అనమాట. బటన్ని నీట్గా అలైన్మెంట్ చేయాలంటే ఇప్పుడు నీట్గా మనకు కావాలనుకుంటే దానికి ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్న క్లాసెస్ని మనం రిమూవ్ చేయాలి. దానికి ఆల్రెడీ డిఫాల్ట్గా బార్డర్ అప్లై ఉంటుంది. బార్డర్ వచ్చేసి నన్ చేస్తాం. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ అని పెట్టుకుంటున్నా. అండ్ సమ్ ప్యాడింగ్ అప్లై చేస్తున్నాను. ప్యాడింగ్ వచ్చేసి ఒక 20 పిక్సెల్. అండ్ రైట్ లెఫ్ట్ ఒక 30 పిక్సెల్ ఇస్తాను. అండ్ నీట్గా ఉందంటే మళ్ళీ కావాలంటే అలైన్మెంట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ వైట్ అండ్ కలర్ టెక్స్ట్ కలర్ కావాలంటే రెడ్ ఇద్దాం మనం. అండ్ బటన్కి వచ్చేసి మార్జిన్ టాప్ 20 అండ్ 20 కావాలంటే రెండు ఇద్దాం మనం. ఇలా ఏదైనా సరే బటన్ మనకి రీడ్ మోర్ అనేసి మనకి ఏదైనా బాగా సరిపోయింది అనేసి అలా ఇస్తాం. లేకపోతే ఇంకా కొద్దిగా తగ్గించేసి మనం ఇస్తాం అంతే. ఓకే, ఇట్లా నార్మల్గా అనమాట. దానికి ఇంకా ఫాంట్ వెయిట్ బోల్డ్ అనేసి అండ్ ఏదైనా చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నార్మల్గా ఇట్లా ఉంది. ఇది యారో సింబల్ ఉంది మనకి. ఆ యారో సింబల్ కాకుండా నార్మల్ హ్యాండ్ సింబల్ కావాలంటే కర్సర్ పాయింటర్ అనేసి అంటారు అనమాట. కర్సర్ పాయింటర్ ఇచ్చాము అనేసి అనుకుంటే ఆ యారో సింబల్ పోయేసి మనకు హ్యాండ్ సింబల్ వస్తుంది మనకి. చూడండి, హ్యాండ్ సింబల్. ఇప్పుడు చూడండి, ఇది లాస్ట్కి వెళ్ళిపోయింది మనకి. ఇది నీట్గా మనకు రైట్ సైడ్ కూడా మనకు రావాలి అనేసి అనుకుంటే ఇక్కడ టాప్ లెఫ్ట్ రైట్ గా మనం ఇచ్చేద్దాం. ఎగ్జాక్ట్గా మనకు రైట్ వచ్చేసి ఒక 10% ఇస్తాను. లెఫ్ట్కి రైట్కి ఏదైనా సరే మనకి. చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి సెంటర్లో మనకు ఉన్నట్టు. ఇది ఇంకా నీకు నీట్గా కావాలనుకుంటే దానికి ఏ కలర్ అయితే మనకు మ్యాచ్ అవుతుందో ఆ కలర్స్ని మనం చేసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా, ఇది బ్యానర్ గురించి అనమాట. అంటే ఇంతవరకు అలైన్మెంట్ చేసింది ఇది. అదే కనుక మనకు బ్యానర్ డల్గా చేసుకోవాలంటే ఆఫ్టర్ బిఫోర్ అనే కాన్సెప్ట్ అని యూజ్ చేయొచ్చు. లేదనుకుంటే బ్లర్గా ఉండే ఇమేజెస్ మనం తీసుకోవాలి. బ్లర్గా ఉండే ఇమేజెస్ మనం తీసుకుంటే ఇక్కడ ఉండే దీనికి టెక్స్ట్కి చూడండి షాడో ఇచ్చారు మనకి. ఇక్కడ మనకు టెక్స్ట్కి షాడో కావాలంటే మనం అప్లై చేసుకోవచ్చు. టెక్స్ట్ షాడో అనేసి ప్రాపర్టీ యూజ్ చేసుకొని దానికి అది నార్మల్గా CS3లో టెక్స్ట్ షాడో గురించి వస్తాయి మీకు. ఆ టెక్స్ట్ షాడోస్ వచ్చేసి వీటి గురించి టెక్స్ట్ని ఏదైనా సరే షాడో లైట్ షాడో అప్లై చేయాలనుకుంటే టెక్స్ట్ షాడో అప్లై చేయొచ్చు. దీనికి అప్లై చేస్తాను చూడండి. దీనికి టెక్స్ట్ షాడో వచ్చేసి 2 పిక్సెల్ అండ్ 2 పిక్సెల్ అండ్ 3 పిక్సెల్ అండ్ బ్లాక్. ఇది ఏంటి అనేసి మళ్ళీ టెక్స్ట్ షాడో గురించి మీరు మాట్లాడుతున్నాం అక్కడ. చూడండి, కొద్దిగా లైట్గా బాగుంది చూడండి. ఇప్పుడు నార్మల్గా టెక్స్ట్ షాడో వచ్చేసి కొద్దిగా ఓకే. సో టెక్స్ట్ షాడో మనకు నార్మల్గా ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే 2 పిక్సెల్ వచ్చేసి ఇప్పుడు ఓకేనా, వాయిస్ ఓకేనా ఇప్పుడు? ఓకే. సో నార్మల్ టెక్స్ట్ షాడో అంటే ఏంటంటే జస్ట్ మనకు ఆ టెక్స్ట్ని హైలైట్ చేసి చూపిస్తాం అనమాట మనకి. టెక్స్ట్ షాడోలు దీంట్లో మళ్ళీ ఇక్కడ 2 పిక్సెల్ అండ్ 2 పిక్సెల్ అండ్ 3 పిక్సెల్ ఇచ్చామంటే ఫస్ట్ వాల్యూ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ వాల్యూ అనమాట. సెకండ్ వాల్యూ వై యాక్సిస్ వాల్యూ అనమాట. థర్డ్ వాల్యూ వచ్చేసి మనకు బ్లర్నెస్ అనమాట. ఆ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వచ్చిన వాల్యూ బ్లర్నెస్ అనమాట. నెక్స్ట్ బ్లాక్ కలర్ అనమాట. ఆ షాడోకి బ్లాక్ కలర్ అప్లై. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బ్రైట్గా అనిపిస్తుంది నీట్గా.
అదే గనక మళ్ళీ టెక్స్ట్ కూడా మనం అలా ఇచ్చుకోవచ్చు. అండ్ అలాగే ఇది చూడండి మనకి ఇది బాక్స్ షేప్ అంటే బాక్స్ షేప్‌లో ఉంది మనకి. దాన్నేం చేస్తారంటే బాక్స్ మోడల్ అంట. బాక్స్ షాడో అంటారన్నమాట. బాక్స్ టైప్‌లో ఉండే వాటిని బాక్స్ షాడో అనేసి మనం ఇవ్వాలి. బాక్స్. బాక్స్ షేప్‌లో ఉండేదాన్ని బాక్స్ షాడో అంటాము. లేదా టెక్స్ట్‌కి మనం ఏదైనా షాడో ఇవ్వాలంటే టెక్స్ట్ షాడో అనేసి వాడతాం. ఇప్పుడు చూడండి బాక్స్ షాడోకి మనకి ఇలాగుంది. ఏదైనా సరే ఇలా ఇస్తారనమాట. ఈ టెక్స్ట్ ఈ షాడో అనే ప్రాపర్టీ గురించి సీఎస్ 3లో నేర్చుకుంటారు. సీఎస్ 3లో మళ్ళీ నేను చెప్తాను. అంటే రేపు చెప్పే కాన్సెప్ట్‌లో నేను చెప్తానన్నమాట. ఇది బ్యానర్ గురించి. బ్యానర్ ఎండ్. సో, నేను చెప్పినట్టే చేయాలని రూల్ ఏం లేదనమాట. కానీ నేను చెప్పినట్టు ఫస్ట్ ఒకటి ప్రాక్టీస్ చేస్తే, తరువాత మీకంటూ కొత్త కొత్త ఐడియాస్ వస్తాయన్నమాట. ఫస్ట్ ఒకటి ఫాలో అయితే రిమైనింగ్ అన్ని మీరు నీట్‌గా చేయగలరు. ఇప్పుడు చూడండి యాజ్ ఇట్ ఈస్‌గా మనం అనుకున్న దానికి ఇంకా కొద్దిగా ఎలాబరేట్ చేసి ఇంకా కొద్దిగా నీట్‌గా చేశానన్నమాట నేను. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఒక టెంప్లేట్ మనం ఇచ్చామనుకుంటే యాజ్ ఇట్ ఈస్‌గా మనం కాపీ పేస్ట్ చేయకూడదు దాన్ని. మన ఓన్‌గా మనకు అంటే ఎవరైనా కొందరు చెప్తారన్నమాట ఇంటర్వ్యూయర్. యాజ్ ఇట్ ఈస్‌గా అదే టెంప్లేట్ నాకు యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నట్టు మనకు కావాలి అనేసి అనుకుంటే, యాజ్ ఇట్ ఈస్‌గా ఉండేట్టు చేయడానికి మనం ట్రై చేస్తాం. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఇమేజెస్ కూడా మనం సెర్చ్ చేస్తాం అన్నమాట మనం. కానీ ఇప్పుడు హోమ్ లోన్స్ అనుకోండి. ఇప్పుడు నార్మల్‌గా నేను హోమ్ లోన్స్ అనేసి నేను సెర్చ్ చేస్తాను సపోజ్. హోమ్ లోన్స్ అని సెర్చ్ చేసి దానికి సంబంధించిన ఇమేజెస్ వచ్చాయి అనేసి అనుకుంటే, ఆ ఇమేజెస్‌ని మనం చూడండి ఇక్కడ ఉండే ఇమేజెస్ అన్నిటిని మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. కొందరు ఏం చేస్తారంటే ఇదే టెంప్లేట్ ఇచ్చేసి ఆ టెంప్లేట్‌కి సంబంధించిన ఇమేజెస్ కూడా వాళ్ళే ఇస్తారు మనకి. ఆ ఇమేజెస్‌కి ఏవైతే టెంప్లేట్స్ ఉన్నాయో ఆ ఇమేజెస్ ఆ టెంప్లేట్‌లో ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో, ఆ ఇమేజెస్ అన్నీ వాడే ప్రొవైడ్ చేస్తాడు. అప్పుడు యాస్ ఇట్ ఈస్‌గా మనం చేసుకోవచ్చనమాట మనం. అప్పుడు నీట్‌గా ఉంటది మనకి. ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ చూద్దామా? ఈ నెక్స్ట్ సెక్షన్ చెప్పేసి మళ్ళీ మీకు ఏదైనా డౌట్ వచ్చిందంటే నేను క్లారిఫై చేస్తాను. ఈ 3 సెక్షన్‌లో ఏది చేయమంటారు? ఇది అందరూ ఈజీగానే చేసుంటారు. అండ్ ఈ 3 సెక్షన్స్‌లో ఏది చేయమంటారో చెప్తే ఆ సెక్షన్ చేద్దాం మనం. లోన్ ప్రొడక్ట్స్ ఇది చేయనా? ఇది. ఇదా లేకపోతే లేటెస్ట్ న్యూసా? సో, ఇది చేద్దాం. సో, ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. సో, దానికోసం వచ్చేసి ఒక సెక్షన్ తీసుకోండి మీరు. అందరికి ఓకే కదా అది? ఎందుకంటే ఇంకా టైం ఉండేది హాఫ్ అన్ అవర్ ఉంది మనకి. 10, 11, 10 వరకు అనుకున్నా మనకి. సో, ఎంతవరకు అయితే అవుతదో అంతవరకు చెప్తాను నేను. ఫాస్ట్ అండ్ ఈజీ ప్రాసెస్ అని పెట్టుకుంటున్నాను నేను. ఏదో ప్రాసెస్ అంటే మనకు గుర్తుండడానికి అంతే. ఏదైనా మనం టెక్స్ట్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ సెక్షన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఏదైనా సరే సెక్షన్ అని పెట్టేసుకోండి మీరు. అప్పుడు మీకు ఈజీగా ఉంటది. ఏం సెక్షన్ అనేసి మీకు తెలుస్తది ఇది. ఐడీలో వచ్చేసి ఆ సెక్షన్ పేరు పెట్టేసుకోండి. ప్రాసెస్. ప్రాసెస్ సెక్షన్ అని నేను పెట్టుకుంటున్నాను. లేకపోతే అప్లికేషన్ ప్రాసెస్ అనేసి పెట్టుకోండి. అప్లికేషన్ ప్రాసెస్. పెద్దగా మనం పెట్టుకోకూడదు. కానీ మీకు అర్థమవుతానికి ఇలాగ పెట్టుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ అనమాట మనకి. సో, యాజ్ ఇట్ ఈస్‌గా ఐడీ రాసేటప్పుడు మళ్ళీ కాపీ పేస్టే మీరు ఐడీ చేసుకోవాలన్నమాట. ఈ ఐడీలో మనం చూస్తే మనకి ఎలా ఉందంటే మనకి ఫస్ట్ దీంట్లో చూద్దాం. ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం ఏముంది అనేసి. చూస్తే 2 అన్‌ఈక్వల్ పార్ట్స్‌గా ఉంది మనకి. 2 అన్‌ఈక్వల్ పార్ట్స్. ఫస్ట్ మనం 2 డివ్స్ తీసుకోవాలి. అంటే దానికన్నా ముందు ఒక పేరెంట్ డివ్ తీసుకోవాలి మనం. డివ్ క్లాస్. ఒక పేరెంట్ డివ్. ఆ పేరెంట్ డివ్‌లో వచ్చేసి మనకి ఇక్కడ ఏం రాస్తున్నా అంటే నేను రో 3 అని రాసుకుంటున్నా. ఏదో రో 3 అనేసి. అండ్ దీంట్లో వచ్చేసి మనం 2 ఈక్వల్ పార్ట్స్ అన్నమాట మనకి. ఈక్వల్ పార్ట్స్ కాబట్టి మనం ఏం చేయాలి? ఈక్వల్ నేమ్ తీసుకోవాలి. కాల్ 3 అని తీసుకుంటున్నాను నేను. ఈక్వల్ నేమ్ అనేసి ఆ కాల్ 3 నేను తీసుకుంటున్నాను. దీంట్లో కంటెంట్ ఉండాలి. అండ్ దీంట్లో ఇమేజ్ ఉండాలి మనకి. దీంట్లో వచ్చేసి మనం ఇంకో డివ్ తీసుకొని దానికి కంటెంట్ అనేసి ఇవ్వాలి కదా మనకి. ఐఎంజీ అనేసి తీసుకుంటున్నా. ఐఎంజీ అనే క్లాస్ తీసుకుంటున్నా. ఈ ఐఎంజీ ఎందుకంటే మనకు డైరెక్ట్‌గా కాలమ్‌కి మనం ఏదైనా సరే ప్యాడింగ్ అయన్నీ రాయకూడదని చెప్పాను. ఈ ఐఎంజీ అనే క్లాస్‌ని నేను రాసుకుంటాను. ఈ ఐఎంజీ క్లాస్ లోపల వచ్చేసి నేను ఇమేజ్ అనేసి నేను డిస్‌ప్లే చేస్తాను. ఇక్కడ నేను అర్థమవుతుందా నేను రాసేది? అర్థం కాకపోతే చెప్పండి.
అంటే డైరెక్ట్‌గా నేను కాలమ్స్ లాగా నేను రాయకుండా డైరెక్ట్ కంటెంట్ రాయేస్తున్నాను ఇక్కడ. మెయిన్ కంటెంట్ అని పెట్టాను నేను. ఈ మెయిన్ కంటెంట్ లోపలే మనకిక్కడ ఉండే స్ట్రక్చర్‌ని డిజైన్ చేస్తాం. ఆ మెయిన్ కంటెంట్ లోపల ఈ స్ట్రక్చర్‌ని డిజైన్ చేస్తాము. అక్కడ ఉండే ఇమేజెస్‌లో ఈ ఇమేజ్‌ని మనం ప్రింట్ చేస్తాం. ఇక్కడ ఇమేజెస్‌లో వచ్చేసి మనం img/images ఇమేజెస్ స్లాష్ నేను 2.jpg పెడతాను. మన దగ్గర 2 అనే ఇమేజ్ ఉందో లేదో తెలీదు. ఒకసారి 2.jpg. సో 2 అనే ఇమేజ్ పెట్టాను. 2.jpg పెట్టాను. విడ్త్ వచ్చేసి 100% ఇస్తాను. మళ్ళీ ఇప్పుడు దీనికి రాయాలి. అప్లికేషన్‌లో ఉండే అప్లికేషన్ ప్రాసెస్ మనకి. సో ఇలాగా మనకు డెఫినిట్‌గా ఏదైనా సరే ఓపెన్ ట్యాగ్ రాశారు అనేసి అనుకుంటే క్లోజింగ్ ట్యాగ్ డెఫినిట్‌గా రాయండి. అప్లికేషన్. అప్లికేషన్ ప్రాసెస్‌లో ఉండే డాట్ కాల్ -3 అని పెట్టుకుంటున్నాం. విత్ 2 ఈక్వల్ పార్ట్స్ అంటే మనం ఎంత రాయాలి? 50% ఫ్లోట్ లెఫ్ట్. ఫ్లోట్ లెఫ్ట్ రాశారు అనేసి అనుకుంటే కళ్ళు మూసుకొని మీరు ఆ రోకి మీరు ఓవర్‌ఫ్లో హిడెన్ అని పెట్టాలి. క్లాస్ నేమ్స్ గాని ఏదైనా రాశారు అనుకుంటే కాపీ పేస్ట్ చేసుకోండి మీరు. రో 3. రో 3 అనే కదా మనం రాసింది. ఈ రో 3కి వచ్చేసి ఓవర్‌ఫ్లో హిడెన్ రాయాలి మనం. ఎందుకంటే ఇక్కడ ఫ్లోట్ అనేసి యూజ్ చేశాం. ఓవర్‌ఫ్లో హిడెన్. చూద్దాం మనకి కంటెంట్ మనకు లేదు కాబట్టి కంటెంట్ కూడా మనం ఇద్దాము. కానీ ఫస్ట్ మనకి ఇది చూసిన తర్వాత కంటెంట్ ఇస్తాను నేను. చూడండి ఇది నార్మల్‌గా ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ మనకు కంటెంట్ లేదు మనకి. ఫ్లోట్ లెఫ్ట్ అంటే మనకేంది? లెఫ్ట్ సైడ్‌లో ఏదైనా కంటెంట్ ఉంది అంటే అది పక్కకెళ్తది. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మనకి ఏ కంటెంట్ లేదు కాబట్టి అందుకోసం ఆ ప్లేస్‌లోకి వచ్చింది. ఇప్పుడు కంటెంట్ నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను నేను. అప్లికేషన్ ప్రాసెస్ లేటెస్ట్ న్యూస్ అండ్ ఫార్మ్స్ ఇదే కదా అప్లికేషన్ ప్రాసెస్‌లో ఉండేది. సో మరి చూస్ యువర్ లోన్ అమౌంట్ ఏందిది? ఫస్ట్ దీనికంటే ముందు మనకి H1 అనేసి ఉంది కదా. H1 అండ్ పీ ట్యాగ్ ఉంది కదా మనకి. H1 అండ్ పీ ట్యాగ్. మనకి ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్ ప్రాసెస్ రాశారు అది. ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్ ప్రాసెస్. అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్లో వచ్చేసి స్పీడ్ అండ్ ప్రాసెస్లో ప్రాసెస్లో అనమాట. వీటి గురించి మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి స్ట్రక్చర్ చూస్తే మనకి ఎలా ఉంది ఒకసారి చూడండి. ఆ స్ట్రక్చర్ అనలైజ్ చేసుకోండి. ఫస్ట్ మనకి హెడ్డింగ్ ఉంది. దాని తర్వాత మనకి ఏదో ఒక పేరెంట్ లాగా ఏదో బాడీ సెక్షన్‌లో మనకి కంటెంట్ ఉంది. ఈ బాడీ సెక్షన్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ ఉంది. ఫస్ట్ ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని నేనేం చేస్తున్నట్టు ఒక పేరెంట్ లాగా నేను తీసుకుంటాను. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక పేరెంట్ తీసుకుంటున్నాను నేను దానికి. ఫస్ట్ ఇక్కడ రాస్తున్నా. div క్లాస్ ఈక్వల్ టు పేరెంట్ అది. అంటే ప్యానెల్ అని తీసుకుంటాను నేను. అంటే వాటిని ప్యానెల్స్ అంటారు నార్మల్‌గా. అందుకోసం ప్యానెల్ తీసుకుంటాను. ఈ ప్యానెల్ లోపల నేను ఒక హెడ్డింగ్ ఉంది మనకి. ఇవన్నీ యూజర్ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ అన్నమాట ఇక్కడ. అండ్ ఇంకో దాంట్లో బాడీ ఉంది మనకి. ప్యానెల్ అండ్ ప్యానెల్ హెడ్డింగ్. ఈ హెడ్డింగ్‌లో ఏముంది మనకి? చూజ్ యువర్ లోన్ అమౌంట్ ఉందా? ఇది ఇక్కడ రాసింది చూద్దాం మనం. అది ఇక్కడ ఏముంది కంటెంట్? చూజ్ యువర్ లోన్ అమౌంట్ అండ్ గెట్ యువర్ లోన్ అప్రూవల్ అండ్ ఫర్ న్యూ హోమ్ పర్చేస్. ఇలాంటివి ఉన్నాయి కదా. ఈ హెడ్డింగ్స్ నేను పెట్టేస్తాను ఇక్కడ. హెడ్డింగ్లో వచ్చేసి హెడ్డింగ్ ఇది. నెక్స్ట్ ప్యానల్ బాడీ ఉంది కదా మనకి. ప్యానల్ బాడీ. ప్యానల్ బాడీలో వచ్చేసి ప్యానల్ బాడీ కంటెంట్.
వేసేద్దాం. ఆల్రెడీ ఇచ్చారు కదా! ప్యానెల్ బాడీ కంటెంట్ ఇచ్చేసాం మనం. సేమ్ ఇదే ప్యానెల్స్ మనకు కావాలి కదా మనకి. మెయిన్ కంటెంట్ లోపల ప్యానెల్ కదా! ప్యానెల్ అన్నిట్లో స్ట్రక్చర్ అంతా ఒకటే ఉంటది మనకి. అందుకోసం నేనేం చేస్తున్నా అంటే, అన్నిటికి నేను ప్యానెల్ ఒక 3 ఇచ్చాను నేను. ఆ 3 ప్యానెల్స్‌కి డిఫరెంట్ కంటెంట్ ఇచ్చేద్దాం మనం. గెట్ యువర్ లోన్ అప్రూవల్. స్టైలింగ్ అంతా అన్నిటికి ఒకటేలాగా ఉండాలి. మిగతా వాడికి నేను చెప్తాను. నెక్స్ట్ పర్చేస్. ఇప్పుడు ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం మనం. ఇలా ఉంది మనకి. ఇప్పుడు వాటిని వచ్చేసి మనం డిజైన్ మనం చేయాలన్నమాట. వాటికి ఉండేట్టు మనం చేయాలి. ఫస్ట్ ప్యానెల్‌లో ఉండే ప్యానెల్ హెడ్డింగ్. ఫస్ట్ మనకి ఐడీ తీసుకోవాలి మనకి. ఐడీలో ఉండే వాటిని మనకు నీట్‌గా డిజైన్ చేసుకుంటూ రావాలి. అప్లికేషన్‌లో ఉండే డాట్ ప్యానెల్. నార్మల్‌గా పొజిషన్ రిలేటివ్ ఇస్తాను. నార్మల్‌గా ఇచ్చుకుంటున్నా. ఎందుకంటే అది మొత్తం అంతా ఒకటేలాగే మనకని. నెక్స్ట్ ప్యానెల్‌లో ఉండే ప్యానెల్ హెడ్డింగ్. ప్యానెల్ ఉండే ప్యానెల్ హెడ్డింగ్. ప్యానెల్ బాడీ. ప్యానెల్ ఉండే ప్యానెల్ బాడీ. వీటికి నేనేమి ఇస్తానంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇస్తాను. బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి నార్మల్‌గా ఆ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనం తీసుకున్నాం. టిక్ కలర్ అండ్ ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ తీసుకున్నాను. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇది. అండ్ ప్యాడింగ్ వచ్చేసి ఒక 10 పిక్సెల్ ఇస్తున్నా నార్మల్‌గా. దీనికి వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఇస్తున్నా. అండ్ వైట్ ఇచ్చేసిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ వైట్ అండ్ ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్ ఇస్తున్నా. ఇప్పుడు ఓవరాల్ ప్యానెల్‌కి నేను ఏమి ఇస్తున్నా అంటే బార్డర్ ఇస్తాను. ఓవరాల్‌గా పేరెంట్ అంటే బార్డర్ వచ్చేసి మనకి 2 పిక్సెల్ సాలిడ్. మనం ఇక్కడ ఏదైతే కలర్ ఇచ్చామో అదే కలర్ ఇద్దాం. ఒకసారి అవుట్‌పుట్ చూడండి. దానికి సంబంధించింటే మనకొచ్చింది. ఇప్పుడు ఓవరాల్‌గా పేరెంట్‌ల కంటెంట్‌లో ఉండేది మనకి కొద్ది ప్యాడింగ్ గాని అండ్ ఏదైనా సరే మనం తీసుకుందాం. ఇప్పుడు కంటెంట్ కదా మనకి మెయిన్ కంటెంట్ కదా మనకు కావాల్సింది మెయిన్. అప్లికేషన్ ప్రాసెస్‌లో ఉండే మెయిన్ కంటెంట్. అప్లికేషన్ ప్రాసెస్‌లో ఉండే మెయిన్ కంటెంట్ నేనేమి ఇస్తున్నా అంటే ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోకి కావాలి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే దాన్ని మార్జిన్ ఆటో అంటున్నా. ఎందుకంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్‌కి అదే కదా మనకి. మార్జిన్ ఆటో విడ్త్ 60% ఇస్తున్నా నేను ఫస్ట్ చూద్దాం దాన్ని. యాజ్ ఇట్ ఈస్‌గా మనకి అది సరిపోయిందంటే సరిపోయింది. లేదనుకుంటే మనం ఒక 70% ఇద్దాం. ఓకే. సరిపోయింది కదా చూడండి. ఇప్పుడు ప్రతి ప్యానెల్ బాటమ్ వచ్చేసి నేను కొద్దిగా ఇస్తాను. అంటే ప్యానెల్‌కొచ్చేసి బాటమ్ మార్జిన్ అన్నమాట. మార్జిన్ బాటమ్ ఒక 5 పిక్సెల్. క్లియర్‌గా ఉందో లేదో ఒకసారి నేను ఈడ ఇంకో వాల్యూ ఇస్తాను మనకి. E2 ఇంకో కలర్ మీకు షైనింగ్‌గా కావాలనుకుంటే ఇంకో కలర్ తగ్గొచ్చు. ఇప్పుడు చూడండి నీట్‌గా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు నార్మల్‌గా ఆ స్ట్రక్చర్ అయితే మనకొచ్చింది. ఇప్పుడు దీనికి కూడా బార్డర్ ఇద్దాం. హెడ్డింగ్ కూడా మనం బార్డర్ ఇద్దాం. ఇదే బార్డర్ తీసుకోండి. హెడర్ కూడా మనకు అదే బార్డర్ ఇద్దాం. ఐకాన్ అప్లై చేసుకొని ఐకాన్ ఇక్కడ ఇచ్చేయచ్చు మీరు. ఓకేనా?
దీనికి బాటమ్ అప్లై చేద్దాం మనం. ఓన్లీ బాటమ్. మొత్తం అంటే మనకు ఆల్రెడీ అప్లై అవుతుంది కాబట్టి మనకు కొద్దిగా బ్రైట్‌నెస్‌గా వస్తుంది. చూడండి నీట్‌గా ఉంది మీకు. ఇప్పుడు ఇవన్నీ మనకు హైడ్‌లో ఉండాలి. ఇది మాత్రం మనకు షోలో కనిపించాలి. ఓకేనా? సో, దానికంటే ప్యానెల్ బాటమ్ వచ్చేసి ఓన్లీ బాటమ్ ఇచ్చాం కదా! మార్జిన్ బాటమ్. దీనికి మార్జిన్ టాప్ అని ఇచ్చాను. ఓవరాల్‌గా మనకి ప్యానెల్‌కి ఇంకోటి ఇది తీసుకుందామంటే మనం కంటెంట్ తీసుకున్నాం మనం. కంటెంట్‌కి వచ్చేసి మార్జిన్ టాప్ 15 పిక్సెల్ ఇస్తాను. కొద్దిగా స్పేసింగ్ రావడానికి. హ్మ్. ఈ 2 మనకు సెంటర్‌కి రావాలి. సెంటర్ టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చేస్తే మనకు సెంటర్ వచ్చేసి ఇప్పుడు ఇది మాత్రం ఓపెన్‌లో ఉండాలి. ఇవన్నీ హైడ్‌లో ఉండాలి. ఇవన్నీ హైడ్‌లో ఉండాలనుకుంటే ఒకటే కాన్సెప్ట్. ఏం వాడతారు? ఏం వాడతారు? ఏం రాయొచ్చు దానికి? డిస్‌ప్లే నన్ రాసి రాదా? అన్నిటికి ప్యానెల్ బాడీలో ఉండే వాటికి డిస్‌ప్లే నన్ చేస్తున్నాను అన్నిటికి. దీనికి డిస్‌ప్లే నన్ చేస్తున్నా. అండ్ దీనికి డిస్‌ప్లే నన్ చేస్తున్నా. ఫస్ట్ దాన్ని మాత్రం ఓపెన్‌లో పెడుతున్నా నేను. చూడండి. ఇంకా 2 ఇచ్చేయండి మీరు. అలాంటివి ఏదైనా సరే. 1, 2, 3. 1, 2, 3 ఇలా దానికి సరిపోయండి నేను ఇస్తున్నా అన్నమాట. కానీ ఇక్కడ ఐకాన్ ఇచ్చేసుకుంటే ఐకాన్ సరిపోద్ది మీరు. ఇదైనా సరే మీరు ఐకాన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇవి సెంటర్‌లోకి మనకు రావాలి అంటే అప్లికేషన్‌లో ఉండే H1 ఫాంట్ సైజ్. ఫాంట్ సైజ్ ఒక 50 పిక్సెల్ ఇస్తున్నాను. టెక్స్ట్ అలైన్ సెంటర్ సేమ్ లైక్ పారాగ్రాఫ్ కూడా నేను అదే ఇస్తాను. పారాగ్రాఫ్‌కి అదే ఇస్తాను. అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 30 పిక్సెల్ 25 పిక్సెల్ తీద్దాం. ఇంకా వీటికంటే కొద్దిగా స్పేసింగ్ మనకు కావాలి కాబట్టి ఓవరాల్‌గా మనకేముంది ఒక పేరెంట్ ఉంది మనకి. ఏంటి అది? రో అనమాట. దాన్ని మనం ఏం చేస్తాం? మార్జిన్ టాప్. మార్జిన్ టాప్ వచ్చేసి మనం తెలిసిన కొద్దిగా స్పేసింగ్ కోసం ప్యాడింగ్ ఇస్తే లోపలికి వెళ్తుంది మనకి. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్‌లో మనకు స్పేసింగ్ కావాలి అనేసి అనుకుంటే రైట్ టు లెఫ్ట్‌లో స్పేసింగ్ కావాలంటే ఈ మార్జిన్ బదులు మీరు ఏం చేస్తారంటే ప్యాడింగ్ ఇస్తారు. ప్యాడింగ్ ఏమి ఇస్తున్నా అంటే రైట్ టు లెఫ్ట్ నేను 60 పిక్సెల్ ఇస్తాను. అండ్ టాప్ బాటమ్ వచ్చేసి ఒక 30 పిక్సెల్ ఇస్తాను. రైట్ టు లెఫ్ట్ అండ్ 60 పిక్సెల్. చూడండి రైట్ లెఫ్ట్‌లో స్పేసింగ్ వస్తది. మనకి ఎగ్జిక్యూటివ్‌గా. ఇప్పుడు దీని కిందకల్లా ఒక బార్ లైన్ రావాలి అనేసి అనుకుంటే ఆఫ్టర్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేయమని చెప్పాను. చూడండి. దీనికి ఆఫ్టర్ అన్నమాట. ఆఫ్టర్ అనేది యూజ్ చేస్తే మనకి బార్ వస్తది. ఆఫ్టర్‌కి మనకి కంటెంట్ ఏమి ఇవ్వకూడదు. మనకు ఓన్లీ లైనే కాబట్టి కంటెంట్ ఏమి ఉండదు కాబట్టి కంటెంట్ ఎంప్టీగా తీసుకోవాలి మనం. ఇప్పుడు పొజిషన్ అబ్సల్యూట్ తీసుకోవాలి. పొజిషన్ అబ్సల్యూట్. ఇది మనకు లైన్‌గా రావాలి కాబట్టి డిస్‌ప్లే బ్లాక్ చేయాలి. మనకిప్పుడు రాసేది ఏందంటే డిస్‌ప్లే బ్లాక్ అన్నమాట. ఇక్కడ విడ్త్ ఒక 200 పిక్సెల్ ఇస్తున్నా. అండ్ హైట్ ఒక 10 పిక్సెల్ ఇస్తున్నా. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ ఇద్దాం. చూద్దాం ఒకసారి మనకేమొచ్చిందో ఆ స్ట్రక్చర్. ఇక్కడ ఎడకో వచ్చింది. ఒకసారి టెక్స్ట్ లైన్ సెంటర్ ఇచ్చి చూద్దాం మనకి. కాలేదు. మార్జిన్ అవుట్ అయిద్దాం.
పొజిషన్ అబ్సల్యూట్. ఓకే. పొజిషన్ అబ్సల్యూట్ చేయం కాబట్టి దానివల్ల ప్రాబ్లమ్ వస్తుంది. సో మనం ఏం చేద్దాం అంటే లెఫ్ట్ నుంచి మనం ఇస్తాం. లెఫ్ట్ పొజిషన్ రిలేటివ్ ఇస్తే మనకి ఎగ్జిటివ్గా వస్తుంది కాబట్టి మనకి చూద్దాం. పొజిషన్ రిలేటివ్ డిస్ప్లే బ్లాక్ ఇచ్చాం కాబట్టి మొత్తం అంతా వచ్చేస్తాం మనకి. చూడండి పొజిషన్ రిలేటివ్ ఇచ్చాను, అందుకోసం మార్జిన్ ఆటో ఇచ్చాను. దీనికి వచ్చేసి మనం మార్జిన్ టాప్ ఒక 10 పిక్సెల్ ఇద్దాం. హైట్ కొద్దిగా తగ్గిద్దాం. హైట్ ఒక 5 పిక్సెల్ ఇస్తాను. రెండు డివైడ్ అయింది. హైట్ 5 పిక్సెల్ అండ్ ఆటో మార్జిన్ టాప్ 10 పిక్సెల్ పొజిషన్ రిలేటివ్. మార్జిన్ ఆటో ఉంది. బ్లూ ఇచ్చాను 10 పిక్సెల్ విత్ అండ్ బ్లాక్. ఎందుకు 2గా వస్తుంది ఇది? మార్జిన్ టాప్ 10 పిక్సెల్ దానికోసం వస్తుంది. హైట్ వచ్చేసి ఒక 5 పిక్సెల్ ఇద్దాం. పీక్ ఆఫ్టర్ అంటున్నా కాబట్టి ఆఫ్టర్ మనకు అప్లై అవుతుంది అనమాట. నార్మల్గా మార్జిన్ టాప్ అండ్ మార్జిన్ బాటమ్ ప్యాడింగ్ చూద్దాం ఒకసారి. ప్యాడింగ్ టాప్ లోపల మనం ప్యాడింగ్ వచ్చింది. రెండుగా డివైడ్ అవుతుంది. మార్జిన్ టాప్ మార్జిన్ లెఫ్ట్ మార్జిన్ అబ్సల్యూట్ చేయకుండా వస్తుంది. అబ్సల్యూట్ చేసి మన కంటెంట్ రాదు. చూడండి ఒకసారి ఆ రెండు లైన్స్. నాకు తెలిసి ఇది మార్జిన్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది మనకి. మార్జిన్ డబ్బులు వస్తుంది. ఓకేనా? ఎలా అప్లై చేయడం వచ్చిందా నార్మల్గా? సో వీటికి కూడా అంతే. ఏదైనా సరే హెడర్కి మనకి ఏదైనా సరే అప్లై చేయాలనుకుంటే ఆఫ్టర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం అప్లై చేస్తూ ఉంటాం. హెచ్ఆర్ కానీ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చేయొచ్చు. అవును, హెచ్ఆర్ తీసుకొని మనకు పర్సంటేజ్ కొద్దిగా ఇచ్చేసుకుంటే సరిపోదు. ఎగ్జాక్ట్ సెంటర్లోకి వస్తుంది మనకి. హెచ్ఆర్ వచ్చేసి విత్ వచ్చేసి ఒక 20% 30% మనం ఇచ్చామనేసి అనుకుంటే యాజ్ టీజ్గా అటుకే వస్తుంది. సో అదే యూజ్ చేసుకోవచ్చు, కానీ మనకు ఇంకా నీట్గా కావాలి అనేసి అనుకుంటే మనకు వస్తూ ఉంటాం విత్ 20%. ఏదైనా సరే మనకి ఏదైనా సరే దాని కలరింగ్ కానీ ఏదైనా సరే ఇవ్వాలి అనేసి అనుకుంటే ఇలా ఇచ్చుకుంటా ఉంటాం. మనకి ఏదైనా సరే లైన్స్ వైజ్ కానీ ఇట్లా ఏదైనా సరే కావాలనేసి అనుకుంటే ఇలా ఇచ్చుకుంటాం మనకి. అదైనా యూజ్ చేసుకోవచ్చు, హెచ్ఆర్ని యూజ్ చేసుకోవచ్చు, ఇదైనా యూజ్ చేయొచ్చు అనమాట. చూడండి ఆ స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఏదైతే మనకు ఉందో అదే స్ట్రక్చర్గా మనకు ఉంది. క్లియరా? సో రిమైనింగ్ ఓకే. ఇక్కడనా ఆడిచ్చేసుకుందాం, మనకేముంది. లేదు, ఏ దానికైతే సెక్షన్ కావాలనో ఆ సెక్షన్కి మీరు ఇచ్చేయండి. ఇప్పుడు అప్లికేషన్ అనే సెక్షన్ ప్రాసెస్కి మీకు కావాలి అనేసి అనుకుంటే అప్లికేషన్ ప్రాసెస్కి మీరు ఇవ్వండి. అప్లికే అవును, దీనికి మాత్రం మనకు మార్జిన్ టాప్ ఇవ్వండి.
మార్జిన్ టాప్ ఒక 20 పిక్సెల్ ఇస్తున్నాను, లేదా 30 పిక్సెల్ మీకు కావాలనుకుంటే, ఎక్కువ కావాలనుకుంటే 30 పిక్సెల్ అనేది ఇచ్చేయండి. ఓకేనా? 30 పిక్సెల్. అప్పుడు మనకు బ్యానర్కి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి, మనకంతా మొత్తం ఓవరాల్గా బాడీ మొత్తం ఉంది అది. ఆ బాడీ మొత్తం కావాలంటే బాడీ అనే సెలెక్టర్కి మీరు ఇచ్చేయండి. బాడీ అనే సెలెక్టర్ మనం తీసుకున్నాం కదా, మనం తీసుకోలేదా? సో ఇక్కడ బాడీ అనే సెలెక్టర్ తీసుకుని బాడీ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి, బాడీకి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చేస్తాం. మొత్తం అంత బాడీ మొత్తానికి మనకు వచ్చేసింది. క్లియరా? ఎలా నీట్గా చేసుకోవాలనేసి ఇలా అలైన్మెంట్ చేసుకొని మనం నీట్గా చేసుకోవాలన్నమాట. ఎలా పడితే అలా చేయొద్దు ప్రాజెక్ట్ ఇంకనిచ్చి. అంటే ఇప్పుడు ఏంటంటే కొత్తగా కాబట్టి మనకి ఇలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఒక స్ట్రక్చర్ వైజ్ మనం తీసుకోవాలి కాబట్టి మనకు తెలిసింది కాబట్టి, ఇప్పుడు చూడండి ఈ సెక్షన్లో ఈ రెండు మనకి చిల్డ్రన్స్, ఈ డివ్ కూడా దీనికి చిల్డ్రనే, అందుకోసం అనేసి ఈ మూడు ఒకటే లైన్లో ఉండాలి. ఇప్పుడు డివ్ లోపల ఇది దీని చిల్డ్రన్ కాబట్టి ఇది ఒక ట్యాబ్ స్పేస్ అనమాట, ఇది దీని చిల్డ్రన్ కాబట్టి ఇది ఒక ట్యాబ్ స్పేస్ అనమాట, ఇది ఒక చిల్డ్రన్ కాబట్టి ట్యాబ్ స్పేస్ అనమాట, ఇది ఒక చిల్డ్రన్ కాబట్టి ట్యాబ్ స్పేస్. ఇప్పుడు చూడండి ఇవన్నీ మనకు ఒక చిల్డ్రన్స్, ఇవన్నీ ప్యానల్ హెడరింగ్ అండ్ ప్యానల్ బాడీ అండ్ ప్యానల్ హెడ్డింగ్ ప్యానల్ బాడీ, ప్యానల్ హెడ్డింగ్ ప్యానల్ బాడీ. ఇప్పుడు చూడండి ఇలా మళ్ళీ ఇప్పుడు చూడండి ఇమేజ్లో ఈ కాల్ 3 వచ్చేసి మళ్ళీ దీనికి ఇదే కాబట్టి మనకి ఇక్కడ చూడండి ఇలా మనకి ఏది ఏంటి అనేసి మనకు తెలియాలన్నమాట. ఓకేనా? మీకు అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నట్టు ఎవ్రీ ట్యాగ్ దగ్గర మీరు ఎవరి ఎండింగ్ ట్యాగ్ దగ్గర కావాలంటే కామెంట్స్ రాసుకోవచ్చు. ఇది ప్యానల్కి సంబంధించిన ఎండింగ్, ఇది కాల్కి సంబంధించిన ఎండింగ్, ఇది ఇంకో కాల్కి సంబంధించిన ఎండింగ్, ఇది ఇంకో రోకి సంబంధించిన ఎండింగ్, ఇది కంటెంట్కి సంబంధించిన ఎండింగ్ అనేసి మనం రాసుకోవచ్చు కావాలంటే. క్లియరా? ఇలా నీట్గా రాసుకుంటేనే మీకు అర్థం అవుతుంది. ఇంకా ప్రాజెక్ట్లో ఇంకోసారి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉండదన్నమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ చేయాల్సింది ఎలా చేయాలనేసి నేను చెప్తాను చూడండి. ఇది కూడా ఒక ప్యానల్ లాగే అనమాట. ఈ ప్యానల్ లాగే మనకి ప్యానల్ హెడ్డింగ్ లేదు, మనకి ఇక్కడ హెడ్డింగ్ లేకుండా ఓన్లీ ప్యానల్ బాడీ తీసుకోండి, ప్యానల్ ఫుటర్ తీసుకోండి. ఈ ప్యానల్ ఫుటర్లో ఉండేది మనకి ఇందాక మన ప్యానల్ హెడ్డింగ్ని మనం డిజైన్ చేసాం కదా, మనకు ఇలా ఎలాగైతే డిజైన్ చేసామో అది ప్యానల్ కింద కల పెట్టుకోండి, ఇది కొద్ది పైన కల పెట్టుకోండి. ఈ స్ట్రక్చర్ మన పైన కింద పెట్టేసుకుంటే దానికంటూ మనం స్టైలింగ్ అప్లై చేయొచ్చు. ఇలా అప్లై చేసి చూడండి స్టైలింగ్స్. నెక్స్ట్ ఒక రో అనే ఒక ఫుటర్ అనే సెక్షన్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అంతా ఫుటర్ అనమాట మనకి. ఇది కూడా మన ఫుటర్లోనే రావాలి మనకి. ఈ ఫుటర్లో మనకి ఇది మొత్తం అంతా ఒక రో అనమాట మనకి. ఈ రోలో మనకి 4 ఈక్వల్ పార్ట్స్ చేయండి. దాని కింద ఇంకో రో అనమాట. ఇది ఒక రోలో మళ్ళీ ఏం తీసుకోవాలి, 2 ఈక్వల్ పార్ట్స్ తీసుకోండి. ఒక ఈక్వల్ పార్ట్లో ఇది అండ్ ఇంకొక పార్ట్లో ఈ ఫాలో అస్ అనేసి ఫాలో అనేసి ఇవన్నమాట మనకి. ఓకేనా? ఇలా తీసుకొని ఇలా చేయండి. నెక్స్ట్ ఈ పార్ట్ కూడా దీన్ని ఇంక్లూడ్ చేయండి. ఇదంతా ఈజీ. ఒక సెక్షన్ తీసుకుంటాము, లోన్ ప్రాసెస్ అనేది ఏదైనా పెట్టుకోండి, ఇక్కడ 3 ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేయండి. 3 ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేసి దానికి ఇలా. సో రేపటి వరకు కంప్లీట్ అయిపోద్ది అనుకుంటున్నాను. అందరూ ఇదే ప్రాజెక్ట్ చేయండి, కావాలంటే దీని నుంచి కంటిన్యూ చేయండి. నేను ఈ ఫైల్ మీకు షేర్ చేస్తాను. ఈ ఫైల్ని మనకి కంటిన్యూ చేయండి. రేపు వచ్చి CSS3 కంప్లీట్ చేసుకొని ఆ CSS3 ప్రాపర్టీస్ అన్ని ఈ ప్రాజెక్ట్లో నేను ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను అనమాట. ఇమేజెస్కి ఏదైనా సరే CSS3 అప్లై చేసినప్పుడు ఎలా అవుతుంది, అండ్ ఇలా అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, అండ్ ఇలాగ నీట్గా మనకి ఏదైనా సరే మొబైల్ వీక్ మనం ఇచ్చినప్పుడు వీటిని నీట్గా ఎలా అలైన్మెంట్ చేయాలి, అండ్ వీటిని అన్నిటిని ఇట్లా నీట్గా అలైన్మెంట్గా ఎలా చేసుకోవాలి మనం, అండ్ వీటిలో మనకి ఇవన్నీ చూడండి 2 పక్కన పక్కన వచ్చాయి. ఇవన్నీ 1 by 1గా మనం ఎలా చేసుకుంటాము అవన్నీ రేపు చెప్తాను. సో రేపైతే ఎవరైతే నీట్గా చేస్తారో ఆ ప్రాజెక్ట్ మీద నేను CSS3 అప్లై చేస్తాను. ఇదే ప్రాజెక్ట్ని దీన్నే కంటిన్యూషన్ చేయండి. ఇక్కడ బార్లు ఏదైనా కావాలంటే ఇట్లా బార్లు మరి ఇచ్చుకోండి, అండ్ దీని కిందికెళ్ళ మనం ఎలాగైతే రాస్తున్నామో అలాగే రాయండి. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా ఇంకా? మీరు ట్రై చేస్తే మీకు ఏదైనా డౌట్ వచ్చిందంటే రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్ వచ్చిందంటే రేపు ఒకసారి నన్ను అడగండి. అవి ఆ డిజైనింగ్లో, ఇదే డిజైనింగ్లో మీరు చేయండి, కంటిన్యూషన్ చేయండి. ఇదే డిజైనింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. స్ట్రక్చర్ వచ్చేసి నెక్స్ట్ టైం వరకు ఇలాగే ఉండాలి. నాకు ఒక ప్రాజెక్ట్ని చేయాలంటే ఒక ఫోల్డర్ తీసుకోవాలి, ఆ ఫోల్డర్లో మనకి సపరేట్ అయిపోవాలి మనకి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ స్టైలింగ్లో మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రాసినప్పుడు మీకు పాత్ ఎలా ఇవ్వాలి అనేసి అనుకుంటే ఒకసారి ఎవరైనా చెప్తారా మీకు గుర్తుంటే? ఇక్కడ నేను ఏదైనా సరే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ బదులు నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఇలా రాస్తారు ఇది బ్యానర్లో.
బ్యానర్ 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 సరే ఇక్కడ వచ్చే బ్యానర్కి వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నా. మీరు ఎలా ఇస్తారు? ఫాస్ట్గా చెప్పండి. బ్యానర్కి వచ్చేసి నాకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తారా, లేకపోతే శాటన్ ప్రాపర్టీ యూజ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ యుఆర్ఎల్. యుఆర్ఎల్ ఎలా ఇస్తారు ఒకసారి నాకు చెప్తారా ఎవరైనా? సపోజ్ నా దగ్గర ఈ ఇమేజ్ ఉంది అనుకోండి, 1.jpg అనే ఇమేజ్ ఉంది. ఇక్కడ ఎలా ఇస్తారు? ఫాస్ట్గా నాకు విత్ ఫైల్ పాత్తో సహా చెప్పాలన్నమాట. అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారన్నమాట. కరెక్టా? మీరు చెప్పింది ఇమేజ్ స్లాష్ 1.jpg అని చెప్తున్నారు. ఓపెన్ అవుతుందా మనకి? సరే ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ అవ్వలేదు కదా మనకి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఉండే ఫైల్ పాత్ చూడండి ఒకసారి. మనం ఉండే ఫైల్ పాత్ ఎక్కడుంది? సిఎస్ఎస్లో మనం రాస్తున్నాం. సిఎస్ఎస్లో రాస్తున్నాం అంటే ఇమేజెస్ స్లాష్ అంటే ఇక్కడ ఏమైనా ఇమేజెస్ అనే ఫోల్డర్ మీకు ఏమైనా కనిపిస్తుంది ఇక్కడ? అంటే ఇమేజెస్ స్లాష్ అంటే దీని నుంచి ఫార్వర్డ్ కదా మనం వెళ్ళాల్సింది. ఈ ఫైల్లో మనం రాస్తున్నాం అంటే ఈ ఫైల్ నుంచి మనం పాత్ సెర్చ్ చేయాలన్నమాట. ఈ పాత్ నుంచి ఫైల్ సెర్చ్ చేయాలంటే ఇక్కడ ఏమైనా మనకి ఇమేజెస్ ఫోల్డర్ ఉందా? లేదు. ఎక్కడుంది మనకు? సిఎస్ఎస్ నుంచి బయటకు వస్తే అక్కడ ఇమేజెస్ ఉంది. అప్పుడు ఇక్కడ ఏం రాయాలంటే మీరు డాట్ ఇమేజెస్ అనేసి ఇలా రాయాలన్నమాట. మీరు ఇలా రాసినప్పుడు కరెక్ట్ అవుతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. ఓకేనా? ఇక్కడ చూడండి కింద అప్లై అయింది మనకి. కింద కల్లా ఇమేజ్ వస్తుంది కింద లైట్గా. ఓకేనా? క్లియరా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట మనకి ఇక్కడ. ఓకేనా? తీయేస్తాను అనేది అలా ఇవ్వండి.